క్రితం నా కొడుకు అభిప్రాయం తెలుసుకోకుండా నీ కూతురుని నా కోడల్ని చేసుకుంటునని బొట్టు పెట్టి మాటిచ్చినాను. మూడు రోజుల క్రితం అదే విషయంలో కారణం తెలుసుకోకుండా నా కొడుక్కు ఇంకో మాటిచ్చినాను. ఆ మాటే మరో జీవన పోరాటానికి దారి తీస్తున్నది. కానీ ఈ పోరాటంలో మనసులు చచ్చిపోయినా మనుషులు మాత్రం బతికుండాలి. గందుకే సత్యం, జరా నీ గుండె గట్టిగా చేసుకో. నేను చెప్పలేని, మీరు వినలేని ఆ మాట చెప్పాలని ఇందాక మీ ఇంటి దాకా వచ్చినాను. అక్కడ నీ ఆవేదన చూసి చెప్పలేకపోయినాను. కానీ ఇప్పుడు చెప్పక తప్పడం లేదు సత్యం. నా కొడుక్కి నీ కూతుర్ని పెళ్లి చేసుకొనుడు ఇష్టం లేదు. అమ్మా, అంత మాట అనకండమ్మా. అది నిజమైతే ఈ చెవులతో నేను వినలేనమ్మా, వినలేను. చూసినవా సీనయ్య, కనీసం ఆ మాట కూడా భరించలేకపోతున్నాడు. ఇంకా పెళ్లి ఆగిపోతే ఎట్లా భరించగలడు? ఒక మాట తీసుకుని నా నోరు మూసేసినావు సరే, కానీ ఆయనకైనా నిజం చెప్పాలి కదా. పద్మావతిని పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇష్టం లేదో ఆయనకైనా చెప్పడం మన ధర్మం సీనయ్య. చెప్పు సీనయ్య, కారణం చెప్పు. బాబు, ఎలాగూ పెళ్లిలు ఈ కాళ్ళు పట్టుకుని కన్యాదానం చెయ్యాలనుకున్నాను. ఇప్పుడు ఆ కాళ్ళే పట్టుకుంటే తప్పులేదు. ఈ చేతులే కాళ్ళు అనుకున్నాయన. చెప్పు బాబు, నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని మాత్రం కాదు. మావయ్య, పద్మావతిని పెళ్లి చేసుకుంటాను మావయ్య అని ఒక్క మాట చెప్పు బాబు. ఆ ఒక్క మాట చెప్పయ్యా. అమ్మా, ఎందుకు ఇచ్చారమ్మా మాట? ఎందుకు ఇచ్చారమ్మా మాట? ఒకరికేమో పెళ్లి చేస్తాను అని మాటిచ్చారు, ఇంకొకరికేమో పెళ్లి చెయ్యను అని మాటిచ్చారు. మీ రెండు మాటల వల్ల మనసులే కాదమ్మా, మనుషులు కూడా చచ్చిపోతారు. మీ రెండు మాటల వల్ల ముగ్గురు జీవితాలు బలైపోతున్నాయి తల్లి. నా కూతురు
నా కూతురే గనక మీ ఇంటి కోడలు కాకపోతే నేను, తులసి, పద్మావతి ముగ్గురు బతకమమ్మ, బతకం. విన్నావా సీనయ్య? నీ నిర్ణయం మీద 3 జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ముగ్గురి ప్రాణాలు ముడిపడున్నాయి. నువ్వు పద్మావతి మెడలో 3 ముళ్ళు వేస్తే 3 ప్రాణాలు మిగులుతాయి. లేదంటే నువ్వు వెయ్యిని ఒక్కొక్క ముడికి ఒక్కొక్క జీవితం ముగిసిపోతుందిరా. దుర్గమ్మలా అధికారంతో అడగడం లేదురా, అమ్మ లెక్క మమకారంతో చెప్పమంటున్నా. నీకిచ్చిన మాట మీద, నువ్వు చెప్పే మాట మీద 3 జీవితాలు 3 ప్రాణాలు ఆధారపడి ఉన్నాయిరా. ఇప్పటికైనా చెప్పు, పద్మావతిని పెళ్లి చేసుకొనుడు నీకెందుకు ఇష్టం లేదో, అంత కష్టం ఏమొచ్చినదో, ఆ కారణమేందో చెప్పు బిడ్డా. పద్మావతితో నీ పెళ్లి చేసి మీ జీవితాన్ని అమృతం చేయాలనుకున్నాను. కానీ గది విషమై నేనే మింగాల్సి వస్తున్నదిరా. సత్యం, ఆ విషయాన్ని మీ ఇంట్లో గక్కలేక మింగలేక ఆ విషయాన్ని శివుని లెక్క నా గొంతులోనే మింగాల్సి వచ్చినది. శివుడు మింగిన విషం పుట్టనీకు కూడా ఓ కారణం ఉన్నది. గట్లనే అమృతం కోసం ప్రయత్నిస్తే విషం పుట్టినది. కాని నేను దేవుణ్ణి కాను గనుక, ఆడదాన్ని గనక మరో ఆడపిల్ల బతుకు పాడవకూడదనే ఈ విషయాన్ని కక్కేసినను. దానికి కారణమేందో నువ్వు కూడా చెప్పాలే. గది మంచైనా చెడైనా చెప్పాల్సిందేరా. నేను అడగనని మాటిచ్చిన, కాని గా ఆడపిల్ల తండ్రిగా ఈ సత్యం నీకు మాట ఇయ్యలేదు కదరా. నీకు పద్మావతికి ఏనాడో నిశ్చితార్థమైపోయినది. ఇప్పుడు పెళ్లిదాంకొచ్చినది. శుభలేఖ లేపిచ్చినాం, ఐరేణి పూజ చేసినాం, ఊరంతా తెలిసేటట్లా ఆర్భాటం చేసినాం. ఇప్పుడు ఆ పిల్ల నాకొద్దమ్మా అంటే ఇంకా పిల్లని ఎవడు పెళ్లి చేసుకుంటాడ్రా? ఆ పిల్ల పెళ్లి కాకపోతే వీళ్ళ కుటుంబాన్ని ఎవరు కాపాడలేరు సీనయ్య. చెప్పరా, ఈ విషయం ముట్టనీకి కారణమేందో చెప్పరా. చెప్పు సీనయ్య. చెప్పు బాబు. నా కూతురు ఏదన్నా తప్పు చేస్తే నేను మందలిస్తాను, నేను సరిచేస్తాను. ఇంత పెద్ద శిక్ష వెయ్యకు. పద్మావతి తప్పు చెయ్యడమా? గది కలలో మాట సత్యం. వీడే ఏదో అపోహపడుంటాడు, ఏదో ఊహించుకునుంటాడు. సీనయ్య, గదేందో చెప్పు. చెప్తే దాన్ని సరిచేసి ఈ పెండ్లి జరిగేటట్లా చూస్తాన్రా. చెప్పరా.
నేను చెప్పలేనమ్మా. నేను చెప్పలేను. చదువుని నేను నా ఇంట్లోకి రానిస్తే నేను నిన్ను మర్చిపోయినట్టే. గదే జరిగితే నా సెయ్యి దాటిపోయి చదువే ఈ ఇంట్లో కడుగు పెడితే నువ్వే కాదు నేను కూడా పోయిన దాని కిందే లెక్క. నన్నేం అడగొద్దు. నేనేం చెప్పలేను. నాకు ఈ పెళ్ళొద్దు. పద్మావతే వద్దు. అంతే. అంతే. సత్యం, ఈ పెళ్లి జరుగుతుంది. నీ కూతురు పెళ్లి ఆగదు. పద్మావతి నా కోడలు. నా కోడలు కాకుండా ఎవ్వరు ఆపలేరు. ఏంద్రసేనయ్యా, దుర్గాదేవైనా మాట తప్పలేదేమో గాని ఈ దుర్గమ్మ మాట తప్పదన్నావు. గసంటిది నేను మాట తప్పడమేందని ఆశ్చర్యపోతున్నావా? నీకు 3 దినాల కిందటే మాటిచ్చినన్రా. కాని వీళ్ళకి 6 ఏళ్ల కిందటనే మాటిచ్చినను. పద్మావతికి బొట్టు పెట్టి నా కోడల్ని చేసుకుంటానని మాటిచ్చినను. మాట తప్పని ఈ దుర్గమ్మ గా మాట మాత్రం ఎట్లా తప్పుతుందిరా? తప్పితే దుర్గమ్మ ఎట్లయితది? ఏందిరా, ఇది ఎట్లా సాధ్యమవుతుందని అనుకుంటున్నావా? సాధ్యమైతది. ఇచ్చిన మాట కోసం ఈ దుర్గమ్మకి ఏదైనా సాధ్యమైతది. కిష్టయ్య, నాతోరా. కిట్టయ్య, నువ్వు నా కడుపున బుట్టకపోయినా నిన్ను కూడా నా కొడుకు లెక్కనే చూసినాన్రా. నువ్వు నన్ను అమ్మ లెక్క పిలుస్తున్నావు. గట్లా ఆలోచిస్తే నువ్వు నా కొడుకువేరా. పెంచిన కొడుకువే. ఎప్పటికైనా నీకు పెళ్లి చేయాల్సిన బాధ్యత నాదే కదరా. గా సమయం ఇప్పుడే వచ్చినదనుకుని గా బాధ్యతని ఇప్పుడే తీర్చుకుంటాను. ఎవరికి పెళ్లి సమయం ఎప్పుడొస్తుందో చెప్పలేం. ఎవరికి ఎవరితో ముడిపడుంటుందో చెప్పలేం. మనం ఆశపడ్డట్టుగా ఆ బ్రహ్మ రాయుడురా. గందుకే సీనయ్యకు పద్మావతిని పెళ్లి చేసుకునే యోగం లేదనుకుంటా. గా తలరాత నీకు రాసినడనుకుంటా. అమ్మా, అవునరా, నీ అమ్మగానే అడుగుతున్నాను. పద్మావతిని నువ్వు పెండ్లాడతావా? చెప్పరా.
ఈ అమ్మ రుణం నువ్వు తీర్చుకుంటావా? మాట్లాడవేందిరా? సీనయ్య పెండాడాల్సిన పిల్లని నేనెట్లా చేసుకుంటా? గది ద్రోహం అనుకుంటున్నావా? కాదురా, నువ్వు ఈ పని చేస్తే పైనగా బ్రహ్మబోసిన 3 ప్రాణాల్ని కాపాడిన భూలోక బ్రహ్మవవుతావురా. నీకు జీవితాన్నిచ్చిన ఈ అమ్మరుడం తీర్చుకున్నవాడివవుతావు. చెప్పు, చేసుకుంటావా? చెప్పరా, దీనికి ఇంత ఆలోచిస్తావేంది? నీకు ఈ అమ్మ కన్నా ఎక్కువ ఎవరు కాదనుకుంటే ఎవరి విషయం నాకు సంబంధం లేదు. ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎవరి గురించో ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు. చెప్పు, సీనయ్య వద్దనుకుంటేనే కదా నిన్ను అడుగుతున్నాను. వాడు కాదనుకుంటేనే కదా నువ్వు పెళ్లి చేసుకునేది. అసంటప్పుడు తప్పు లేదు. చేస్తే నన్ను చెప్పరా? ఈ అమ్మ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే నువ్వు నాకు మాట ఇయ్యి. పద్మావతిని పెళ్లి చేసుకుంటానని నువ్వు నాకు మాట ఇరా. ఇప్పుడు గనక నేను మాట ఇవ్వకపోతే చాలా అనర్థాలు జరిగిపోతాయి. అమ్మ కోసం మాట ఇవ్వక తప్పడం లేదు. గట్లానే అమ్మా, నాకు నీకన్నా ఎవరు ఎక్కువ కాదు. గా దినం నువ్వు చూసుండకపోతే ఈ దినం నేను అసలు ఉండేవాడినే కాదు. ఈ జీవితం నువ్విచ్చింది, ఈ ప్రాణం నువ్వు కాపాడింది. అమ్మా, నీకోసం, ఈ అమ్మ కోసం ఏం చేయడానికైనా సరే ఈ కృష్ణ సిద్ధమేనమ్మా. ఏ త్యాగానికైనా సిద్ధమే. ఇందులో త్యాగం చేయి నీకేమున్నదిరా? ప్రాణాలు నిలబెట్టుడే గాని. నిజమేనమ్మా, కానీ గటువంటి పరిస్థితి వచ్చినా ఏ త్యాగానికైనా సిద్ధమే అన్నా. కానీ ఇప్పుడేదో త్యాగం చేస్తున్నానని కాదు. నాకు తెలుసు నీ మనసు. అయితే పద్మావతిని పెళ్లి చేసుకునుడు నీకు ఇష్టమే కదా? చెప్పు కిష్టయ్యా, ఇష్టమే కదా? నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా. నీ మాట నిలబెట్టడం, నీ పరువు కాపాడడం కోసం త్యాగం చేయడానికైనా సిద్ధమేనని ఇందాకే చెప్పినాను కదమ్మా. సత్యం, 6 ఏళ్ల క్రితం పద్మావతికి బొట్టు పెట్టి నేను చెప్పిన మాట నీకు యాదుకున్నదా? చెప్పు సత్యం, యాదుకున్నదా? యాదున్నదమ్మా. మా పద్మావతిని మీ ఇంటి కోడలుగా చేసుకుంటామన్నారు. గంతనే గాని సీనయ్యకిచ్చి చేస్తానని చెప్పలేదు కదా? ఈ కృష్ణయ్య నాకు కొడుకు లెక్క, ఈడికి నేను అమ్మ లెక్క. కనుక పద్మావతిని కిష్టయ్య పెళ్లి చేసుకున్నా నీ కూతురు నా కోడలే అవుతుంది. ఈవిడ కిడ్నీ ఇవ్వడం వల్లే మీ అవసరం లేదన్నారు డాక్టర్ గారు.
సత్యం, ఇప్పుడు నేను నీకు సీనయ్యకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దాన్నైతాను. అయితే నా మాట నిలబెట్టుకోవడం కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవడం లేదు. ఇష్టం లేదని చెప్పినోనికిచ్చి బలవంతంగా పెళ్లి చేసినా నీ కూతురు సుఖపడదు.